ఇప్పుడు ఏం అడిగిరు ఆగు. ఇప్పుడు ఈరోజు ఎంత డేటు 13/1/2026 నాడు ఇప్పుడే జయదేపూర్ సంబంధించిన వీళ్ళు ఎవరు కానిస్టేబుల్స్ వచ్చిర్రు ఇద్దరు. నిన్ను ఏమడిగిర్రు? ఇప్పుడు వచ్చి ఏమడిగిరు? అయితే మేము మీ ఎవరు మోక్షమేరే అనేట ఆమె నీకు 50,000 ఇచ్చి దున్నమని అని చెప్పేసి అడిగిరా నిన్ను? అయితే మేము ఇచ్చినామా మరి నీకు? ఇయ్యలే కదా. ఎందుకు అబద్ధం చెప్పినావు మరి? అన్న సార్ అది పంపని అన్న మేము పోయినాం చూసారు 50,000 తీసుకోలేదు దున్నలే అవసరం చెప్పాలి మరి. మరి ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చారు కదా. ఇప్పుడు 13వ తారీఖు 1వ నెల 2026 నాడు ఇప్పుడే ఎంత టైం ఎంత అవుతుంది? ఒక్క నిమిషం. 4:17 అవుతుంది. ఈ 4:17కి వచ్చేసి మమ్మల్ని మీరు భూమి దున్నిరు అది ఇది అని అంటున్నాను. మా మీద కేసు పెట్టాలని చెప్పేసి వచ్చారు. ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. మరి నువ్వే చెప్పినావా అని అంటారు. ఇది నిజమా అబద్ధమా? మా భూమి అంట మేము దున్నినామని చెప్పేసి నువ్వు చెప్పినావంట కదా. వాళ్ళ భూమి దున్నిమనంట కదా. మేము గదేనా అంటున్నాం కదా. పొలం పని చెప్పినా పొలం పా చెప్పినా మేము ఏమైనా పైసలు ఇచ్చినామా? మోక్షమేర అనే పైసలు ఇచ్చిందని వాళ్ళ మీద బలం పెట్టరా. మీకు పైసలు చెప్పడానికి దున్నేమన్నారు. ఎవరి మీద బదనం పెట్టారు? మీరంటే పేరు చెప్పు. గవర్నర్ మీద పెట్టాడు. బదనం పెట్టినా ఫైల్ తీసుకో సార్ భూమి ఉందామా అని అన్నారు. అది ట్రాక్టర్ మాట్లాడింది వాళ్ళు సాగర చెప్పాడు కూడా గల్లబాబు ఇల్లు ఉందా ఆయనకి మేము ఫైల్ ఇచ్చాం. అమ్మ ఫైల్ ఇస్తాం సార్ మేము ఫైల్ తీసుకుని దున్నే కదా అవి చూద్దాం సార్ అనే అదే ఎవరు పంపించినాడు సార్ భూమి దూరం అలాగే నాగేం అంటే ఏంటి మరి? ఇప్పుడు మా మీద తప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తుంది? మరి 50 నువ్వు నీకు ఫైల్ చేయొచ్చు అంటే అప్పుడేమో ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? గ్యాగ్ చెప్పాడు. అయితే నాకు 50 అయ్యో ఈయన సాక్షి కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఎస్బి జయదేపూర్ 13/1/2026 నాడు వచ్చేసి ఈ టైం 4 అరౌండ్ 3:30 3:45 ఆ టైంకి వచ్చేసి సంతకాలు తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేశారు. అంటే మొత్తం ఏంటంటే ల్యాండ్ మొత్తము కబ్జా చేసేద్దామని చెప్పేసి ప్లాన్లో వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టు. ఎస్ఎస్బి జయదేపూర్ వీళ్ళంతా కూడా ప్లాన్ చేస్తారు. ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా వాళ్ళ ల్యాండ్లో లేరు. ఈ ల్యాండ్లో ఎవరున్నారు? నువ్వు చెప్పిన ల్యాండ్లో ఎవరున్నారు అక్కడ చెప్పు. ఆయన అంటే పేరు చెప్పు. ఆయన పేరు ఏంటో చెప్పు. అది పెట్టు అదే పెట్టు. ఏం పేరు ఆయన పేరు? లాజర్. అంతేగాని వేరే వాళ్ళైతే లేరు. జావరి నిన్న నీతోటి ఏం చెప్పించిండు? ఇప్పుడు భూమి దున్నీరు 50,000 ఇచ్చిరని నువ్వు అన్నావు కదా. ఆ మాట నిజమా అబద్ధమా? నేను మా భూమి దున్ని అడిగాను అంటే మా దున్నేమని నేను అన్నా. నీకు ఎన్ని పని ఇచ్చిరారు అంటే నాకు 50,000 ఇచ్చిరవని నేను అన్నా. మరి మేము ఇచ్చినామా? లాజర్ ఇచ్చిండా నీకేమన్నా? నాకు ఏలే చెప్పాక మరి ఎందుకు అబద్ధం చెప్పాక నేను మొత్తం అదే భూమి నేను గుంజుకోదు లోతు. నేను 50,000 తీసుకున్నా. నీ భూమి నేను దున్నవుతా ఇక్కడ 50,000 తీసుకున్నా దున్నవుతా. నీ భూమి ఇయ్యలే కదా. అరే 50,000 తీసుకున్నా మీ దగ్గర నీ భూమి నేను దున్నవుతా అంతే కదా. పని అన్న అది ఎవరు పంపించడానికి సార్ తాట రోజులకి 8 రోజులు చెప్పారు. మరి 50 నా మీద లోపదామని నువ్వు భూమి దున్నేవని అంతే కదా. నువ్వు పై చిరుమోచాలు నువ్వు భూమి దున్నేవాటంటే చూసుకోబరి మా దున్నేవా పీకులు. సరే ఇదంతా పక్కన పెట్టు కానీ ఇప్పుడు మోక్షమేరి కానీ లాజర్ కానీ దిలీప్ కానీ ప్రసాద్ రాజు కానీ నీకు ఏమైనా పైసలు ఇచ్చిరా దున్నమని? నాకు ఎవరు రూపాయి ఇయ్యలే కదా. మాకు ఇయ్యలే. ఇదే మాట రేపు పొద్దున నువ్వు కోర్టులో కూడా చెప్పాలి. రైట్ మంచి పెట్టేసి వచ్చావు అడుగు సరే ఓకే రైట్.